కొన్ని వద్దు వద్దు వద్దు. కొన్నిసార్లు పరిస్థితి ఎట్లుంటుందంటే, నేను 6కి ఇంట్లోంచి బయలుదేరదాం అనుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 6:37 అయింది. ఆల్రెడీ 6కి ఇంట్లోంచి బయలుదేరాము. కొద్దిగా దూరం వచ్చిన తర్వాత నా ఫోన్ ఏమో వేరే దగ్గర ఛార్జింగ్ అవి పెట్టాడని నేను వేరే దగ్గర పెట్టాను. అవి ఏమో కళ్ళకు కనబడితే తీసుకొస్తాడంట. కళ్ళకు కనబడలేదు కదా అని ఇంకా తేలేడు. సో వీడియో తీద్దామని నా ఫోన్ ఏది అంటే ఏమో అంటే అబ్బాయి ఇంట్లో ఉందని మళ్ళీ వెనక్కి వచ్చాను. ఎందుకంటే మమ్మల్ని ప్రోగ్రామ్కి పిలిచిన ఆయన ఉన్నాడు కదా, ఆ ఫిలిం ఛాంబర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి కాల్ చేస్తే అప్పుడు పైకి వెళ్తే బాగుంటుంది కదా. అంటే డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ ఒకవేళ నేను వెళ్ళేలోపు ఆయన కాల్ చేస్తే నేను వస్తున్నట్టు ఆయనకి తెలియాలి కదా. మళ్ళీ దాని గురించి అనేసి దోమ తిరుగుతుంది కార్లో ఒకటి, దాన్ని చంపాలి. చంపేసాం ఇక దాని గురించి అని మళ్ళీ ఫోన్, ఎందుకంటే అవి ఫోన్లోనే వీడియోలు తీసుకోవచ్చు. పైన టెడ్డీ ఒకసారి నిన్ను చూపి ఇక్కడికి రా. ఇంకో టెడ్డీని అయితే ఇట్లా రెడీ చేసిన, మంచిగా జడలు వేసిన, మేకప్ కూడా వేసిన, ఫ్రాక్ వేసిన, బ్యాంగిల్స్ అంతా అవి ఏమో ఇట్లా రెడీ అయ్యింది. అవి రెడీ అంటే ఏముందిలే మామూలుగా, అదే షార్ట్. బుడ్డోనేమో ఇట్లా రెడీ చేసినాం. బుడ్డోడైతే మస్తు ఏడుస్తున్నాడు. వద్దు 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 వద్దు, నువ్వు అలా అనబట్టే ఏడుస్తున్నట్టు టెడ్డీ. నువ్వు అవి బుగ్గలు గట్టి గిల్లేస్తుంది, 2 బుగ్గలు. అలా అనొద్దని చెప్పేటెడ్డి, స్మూత్గా మాట్లాడి. అందరూ అదే చెప్తున్నారు, మీ పాప కార్లోంచి తల చేతులు బయట పెట్టేస్తుందని. చాలా ప్రమాదం టెడ్డి, వేరే వాళ్ళు కొట్టేస్తారు బైక్తో కానీ. అట్లా ఆకాశం చూస్తున్నాడు, చాలా ఏడ్చాడు. ఇప్పుడు హనీ నిప్పులు కూడా తెప్పించా పైనుంచి. మళ్ళీ మిల్క్ పౌడర్ కూడా తీసుకుందాము మెడికల్ షాప్ అనుకున్నాం. అవి ఏమన్నంటే 7:30కి రమ్మన్నారు, నువ్వు 6కి ఏమో బయలుదేరాను. అట్లనే అయితే టైం ఇప్పుడే టైం ఎంత అయింది, 6:39. ఇక్కడ వెళ్ళేసరికి చాలా టైం అవుతుంది. వేరే రూట్ వెళ్దాం అనుకున్నాం, మళ్ళీ వేరే రూట్ వెళ్తున్నాం. సో అది మొత్తానికి ట్రెడిషనల్గా వేసుకోమన్నారు అనేసి ఇట్లా ఒక శారీ కట్టుకోవాలంటే నాకైతే అసలు నచ్చదు. శారీ టైప్ ఆఫ్ డ్రెస్ ఒకటి వేసుకున్నాను, మేకప్ వేసుకున్నాను, అండ్ లిప్స్టిక్ కావాలి. ఇలా ఏదో లైట్గా జ్యువెలరీ ఇది పెట్టుకున్నా. చేతులకు కూడా వేసుకున్నా కానీ పిల్లోడు తలకి అదే పిల్లోడు తలకి ఇబ్బంది అవుతుందని తీసి పక్కన పెట్టేస్తా. తర్వాత వేసుకుంటా. లిప్స్టిక్ వేస్తా, ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా, వేస్తా లిప్స్టిక్ వేస్తా నీకు. ఓకే వేస్తా, బొట్టు పెట్టా, అంత మంచిగా బాగుంది. నేను అలానే పెట్టుకుంటాను, అందుకనే నీకు అలానే పెట్టా. సో నాకు సైట్ ఉందన్నమాట. సో అంటే సైట్ అంటే దగ్గరవన్నీ కనిపిస్తాయి, బాగా దూరం ఎవరైనా మనిషి నవ్వినా అది నవ్వుతున్నారు మనకి తెలియదు. అంటే దూరం ఏదైనా చదవాలన్నా అలా లాంగ్ సైట్ ఉందన్నమాట. ఆ సైట్ స్పెక్స్ కూడా తీసుకున్నా. పాపకి ఎక్స్ట్రా డ్రెస్సు, బాబుకి ఎక్స్ట్రా డ్రెస్సులు, హగ్గీస్ ఇవన్నీ పెట్టాం. ఇవన్నీ కార్లోనే ఉంచుతాము. పాల డబ్బా ఒకటి కావాలంటే చేత్తో పైకి తీసుకెళ్ళి ఇంకా ఎమర్జెన్సీ. సో టెడ్డీ చేతులు బయట పెట్టకూడదమ్మా, లోపలికే ఉండు. రోజు ఇలా రెడీ అవ్వాలంటే చాలా కష్టం. అంటే పబ్కి వెళ్ళేటప్పుడు అట్లా అయితే ఏదో అట్లా లిప్స్టిక్ వేసుకోవడం, మోడర్న్ డ్రెస్ అట్లా ఓకే, బట్ షూటింగ్ అప్పుడు ఓకే. అయితే చాలా రోజుల తర్వాత ఈరోజు ఇట్లా మేకప్ వేసుకున్నాను, రెడీ అయ్యాను. అండ్ ఎందుకంటే ట్రెడిషనల్గా, ఎందుకంటే డ్రెస్సు ఇప్పుడు ఫంక్షన్ వచ్చేసి 60 సంవత్సరాలు కంప్లీట్ చేసిన భార్యాభర్తలకి పురస్కారం అవార్డ్ ఫంక్షన్. నా చేత కూడా ఇప్పిస్తా అన్నారు అవార్డ్స్. అండ్ సో అందుకని ట్రెడిషనల్గా లెహంగా, ఇది కూడా లెహంగానే అంటారు. సో కొత్త డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, బట్ ఫీడింగ్కి కంఫర్ట్ ఉండాలి, ట్రెడిషనల్. సో ఇదైతే కొద్దిగా ఇట్లా ఫీడింగ్కి కూడా కంఫర్ట్ ఉంటుంది. రెడ్డి ఒక విషయం చెప్పనా, తమ్ముడు పడుకున్నాడు ఏడ్చి, సైలెంట్ ఉండు, నేను కూడా చిన్నగా మాట్లాడతా. సో అది మ్యాటర్. అవి నిజంగా మస్తు ఏడిపిస్తాడు నన్ను, సీరియస్గానే. ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే మస్తు బతులు నాటిపించుకుంటాడు, వస్తానంటాడు, రానంటాడు. ఏమంటాడు, నేను రాను, ఎవరిని ఎట్లా వెళ్తావు, ఏం చేసుకుంటావో చేసుకో. అప్పుడు నేను సీరియస్ అయినా, నాకు తెలుసు నువ్వు ఇలానే చేస్తావు. ఎప్పుడైనా కానీ ఊరంతా తిరుగుతాడు, దూరాలు తిరుగుతాడు, ఎక్కడైనా తిరుగుతాడు, మందు కోసం ఏదైనా చేస్తారు. కానీ నాకు ఏదైనా షూటింగ్ కానీ ఎవరినైనా కలిసేది ఉంది, ఇట్లా ఫంక్షన్కి వెళ్ళేది ఉంది అంటే మాత్రం నాకు కరెక్ట్ వర్డ్ ఎలా చెప్పాలి కూడా తెలియదు. నన్ను మా నాన్న హింస పెడతాడు. అంటే నేను వెళ్ళడం ఇష్టం లేక కాదు, నువ్వు వెళ్ళు, నేను రాను,
అడుగొచ్చాక పిల్లోని చూసుకోవాలి కదా. సో తన ప్రాబ్లం తనకు ఉంటుంది అట్లా అనమాట. అలాగా కొన్నిసార్లు అయితే అలాగా ఇంకా నేను ఏదో ఒక ఎవరో ఒకళ్ళని బతిని ఆడుకోవడము, ఏదో ఒకటి బుక్ చేసుకుని మళ్ళీ డబ్బులు కట్టాలి కదా బుక్ చేసుకునే దానికి. ఆయన చేతిలో వెహికల్స్ ఉండి, చేతిలో మనిషి తోడు ఉండి, అన్నీ ఉండి నేను ఎందుకు ఒంటరి దానిలాగా వెళ్ళాలి? తనకి ఇష్టమే కదా తిరగడం, అంటే తిరగడం ఇష్టమే, నా వాటికి తిరగడం తనకి ఇష్టం ఉండదు. అది మళ్ళీ నేను ఏదైనా షూటింగ్లకి వెళ్తా కదా, రమ్మని బతిలాడతా రానంటాడు. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వస్తాడు షూటింగ్ దగ్గరికి. అంటే ఇప్పుడంటే ఇంతకుముందు ఎవరో వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, నా అబద్ధం అని తిని ఖర్చు పెట్టేవాడు, అలా వాళ్ళని తీసుకుని వచ్చేవాడు అట్లా పెద్ద బాస్ షో దగ్గరికి. అట్లా నేను ఎప్పుడు రమ్మంటా, నేను ఎప్పుడు తనని దేనికి వద్దన్నాను. బికాస్ దెర్ ఇస్ నో సీక్రెట్ ఇన్ మై లైఫ్. రమ్మంటాను, ఉండమంటాను, బట్ ఇంకా తనే ఇంకా రాడనమాట. మొత్తానికైతే మా బుడ్డోడు పడుకున్నాడు. దట్ ఈస్ గుడ్ టు మీ. చిన్న చీమ చెట్టు కన్నా లెగిసిపోతాడు అబ్బాయి గారు. ఇద్దరిని పిలుస్తాను కానీ ఇంకా ఇద్దరు బిజీగా ఉన్నారు, అందుకే ఇంకా మేమే వెళ్తున్నాం. బుడ్డి నాన్నకి హ్యాపీ బర్త్డే. 2 months కంప్లీట్ అయ్యి 3rd month స్టార్ట్ అయింది ఈరోజు. నా ఫేస్కి వేసుకున్న మేకప్ మెరుపులు వీడి ఫేస్కి అంటేసాయి, అంటే నేను ఎత్తుకున్నాను కదా అట్లని. ఇంకా హ్యాపీ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, హస్బెండ్, పాప, బాబు, అప్పుడప్పుడు అలా షూటింగ్స్, అప్పుడప్పుడు పబ్, అలా చిన్న చిన్న హ్యాపీనెస్లు. పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవు. ఉండడానికి మంచిగా ఉండి, పిల్లలకి ఎటువంటి లోటు లేకుండా ఉండి, ఇగో మా ఆయన మొహం మన కోపంగా ఉండకుండా ప్రేమగా. మర్చిపోయి ఇంకో విషయం చెప్పాలి. పక్కన పడుకోవడం అంటే ఈ అబ్బాయికి అస్సలే నచ్చదు. బెడ్ పైన పిల్లోడు ఉంటే కింద బెడ్ పైన వేసుకో, నేను హెయిర్ చిక్కు తీసుకుంటా అని చెప్పా. నేను కూడా దూరా ఈ అబ్బాయి పక్కన. ఏం చేసిండు, కావాలని స్మోక్కి వెళ్ళిపోయిండు. మళ్ళీ ఏం చేసిండు, పక్కన కింద బెడ్ మీద నా పక్కన పడుకోకుండా పైకి వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, రా ఇక్కడ వచ్చి పాలు పిల్లోడికి అంటున్నాడు. కింద అందరం కలిసి పడుకోవచ్చు కదా. అసలే ఇష్టం ఉండదు, ఒక హగ్గు కూడా ఇయ్యడు, పక్కన పడుకోవాలంటే అస్సలే నచ్చదు. అట్లా మనిషి పరిస్థితి. నేను ఎంతోమంది వైఫ్ అండ్ హస్బెండ్స్, ఎంతమంది పిల్లలు పుట్టినా మొగుడు పిల్ల మాత్రం పక్కపక్కనే అతుక్కుని పడుకుంటారు. నాకు మాత్రం అదే, అమ్మ అసలు మనం ఈరోజు ఏం తినలేదు కదా, ఫుడ్ బయట నుంచి వచ్చిన ఫుడ్ మధ్యాహ్నం అదేదో అట్లా ఇక పొద్దు నుంచి ఫుడ్డే తినలే ఈరోజు ఏంటో. హార్న్ సౌండ్కి లేసిపోతున్నాడు. అంత బాగుంది బంగారు కొండ. ఆ సర్జరీ ఇప్పుడు మాట్లాడితే వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చేసి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఆ సర్జరీ ఏదో చేయకుండా ఉంటే బాగుండు, ఎందుకంటే నాకు పూర్తిగా దాని గురించి తెలియదు. యూట్యూబ్లో ఎత్తుకున్నా కూడా కనబడట్లేదు, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ విజయవాడలో వేరే మా చుట్టాల ఆమె వాళ్ళ కొడుకు కూడా అయింది. ఏంటో వెంటిలేటర్ మీద పెడతారంట, ఏంటో పక్కన ఒక 2 డబ్బాలు బ్లడ్ పంప్ చేస్తూ ఉంటాయంట. డాక్టరు ఒక మాట అన్నాడంట, చిన్నపిల్లల డాక్టర్, అవితోటి డబ్బులు పెడతాము, సర్జరీ చేస్తారు, కానీ సఫర్ అయ్యేది బుడ్డోడే కదా. ఇప్పుడు నేను ఇంజెక్షన్ చేస్తాను, సఫర్ అయ్యేది ఆ పర్సనే కదా. సో మీరు తెలిసి కూడా ఉంచుకున్నారు అంటే అంత పెయిన్ అంటే లైక్ ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఇప్పుడు నేను కాదు ఎవరికైనా ఇప్పుడు బిడ్డను తీసినప్పుడు మనకి నడుముకి ఇంజెక్షన్ ఇస్తారు, మత్తులోకి మత్తు ఉంటుంది, బిడ్డను తీస్తారు, దాన్ని ఏమంటారు సర్జరీ చేస్తారు, తర్వాత నొప్పి ఉంటుంది, తగ్గిపోతే మళ్ళీ ఇప్పుడు మామూలు అయిపోయినాం. అంటే అలాగే ఇది కూడా నార్మల్దే కదా. కానీ మరి ఏమిటో అంటే టెక్నాలజీ బాగా. కానీ ఒకటి చెప్తున్నాను కదా, నేను హాస్పిటల్స్, నర్సులు, డాక్టర్సు నాకైతే ఎవరు మంచిగా అనిపించట్లేదు. ఇప్పుడు బయట పడితే దొంగ, బయట పడకపోతే దొర సామెత ఉంది కదా. ఇప్పుడు టీవీలో ఎక్కువ ఏం రన్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ న్యూస్, IVF IUI సెంటర్స్లో ఫేక్ చేశారని. అలా ఏదైనా బయట పడితే తెలుస్తుంది కదా, అదే నేను కూడా చెప్తున్నా. అలా నా కళ్ళకి కనిపించిన దాన్ని కూడా నేను బయటకు చెప్తే ఎవరు నమ్మరు. ఒకళ్ళు కామెంట్ చేశారు, నర్సును ఎందుకు బ్లేమ్ చేస్తారు, మేనేజ్మెంట్ని అడగాలి అంటే
సీసీ కెమెరాస్ ఉన్నాయి, మేనేజ్మెంట్కి తెలియదా నర్స్ ఏం చేస్తుందో ఏం చేయట్లేదో, అయినా డాక్టర్స్కి తెలియదా, అయినా వాళ్ళు ఒక కేసు తీసుకున్నప్పుడు దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి అనేది వాళ్ళకి తెలియదా? అదే చెప్తున్నా, నా అనుభవం నేనైతే చెప్తున్నా. కేర్ హాస్పిటల్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, అండ్ రెయిన్బో వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అన్ని హాస్పిటల్స్ బ్యాడే. ఈవెన్ జేజే హాస్పిటల్లో కూడా నాకు బిడ్డని చూసుకునే ఒక ఆవిడ నాకు అస్సలు నచ్చేది కాదు. అంటే ఆమె బిడ్డని బాగా సఫర్ చేసేది. ఇంకొక ఆమె అసలు నిజంగా మన ఇంట్లో వాళ్ళు కూడా చూసుకోరు. ఆమె అసలు మాట్లాడే పద్ధతి కూడా నాకు నిజంగా చాలా మనసుకు నచ్చింది. ఎలా అంటుందంటే వచ్చి వేరే వాళ్ళతో చెప్పడం, రాత్రి వాడు నేను పోటీ పెట్టుకున్నాం, అంటే బుడ్డోడు ఆమె అనమాట. వాడు గెలుస్తాడా నేను గెలుస్తాడా, వాడు నిద్రపోపిద్దామని నేను, నన్ను నువ్వెలా నిద్రపోపిస్తా నేను నిద్రపోనని వాడు, మొత్తానికి వాడే గెలిచాడు, వాడైతే నిద్రపోలేదని. మళ్ళీ అవి కూడా చెప్పాడు. ఆవిడంట మంచిగా పిల్లోడిని ఒళ్ళో పెట్టుకుని ఇలా అంటుందంట. మళ్ళా అంటే మాట్లాడే పద్ధతి అది బాగా. ఇంకొక ఆవిడైతే ఆవిడ సీనియర్ అయి ఉండొచ్చు, కానీ ఆవిడ ఏడిపించడము, కొద్దిగా రూడ్గా మాట్లాడడము, అలా కొద్దిగా అలా అన్నమాట. అలా దేవుడి దయ వల్ల సర్జరీ తప్పదు అంటున్నారు. సర్జరీకి బొడ్డోడికి మంచి డాక్టర్, మంచి నర్స్ మంచిగా ఉంటే బాగుండు. అదర్వైజ్ నేను తట్టుకోలేను, నేనైతే ఫైట్ చేసేస్తాను. బికాజ్ నేను నేర్చుకుంటున్నా. అంటే ఐ రెస్పెక్ట్ డాక్టర్స్, నర్స్, ఎవ్రీబడి, హాస్పిటల్స్ అన్నీ. డబ్బులు కట్టేమని కాదు, డబ్బులు ఈరోజు ఉంటే రేపు పోతాయి, అది కాదు. కానీ అక్కడ బిడ్డ సఫర్ అవ్వడము, ఏమి చేయకుండా డబ్బులు గుంచడము, అదైతే నేను యాక్సెప్ట్ చేయను. ఆల్రెడీ స్టార్ట్ చేసే సపోర్ట్లాడడం హాస్పిటల్స్ పైన, డాక్టర్స్ పైన వీడియోలు పెట్టడం. ఎందుకంటే నేను హర్ట్ అయ్యా. నేను హర్ట్ అవ్వడం కాదు, అక్కడ అన్యాయం జరుగుతుంది. సో అన్యాయం జరిగినప్పుడు నేను కొట్లాడుతున్నా దాని గురించే. ఇక ఎన్ని హాస్పిటల్ని మారుస్తాను ఐ డోంట్ నో. అలా అని నేను నా బిడ్డని తీసుకెళ్ళి పిచ్చోళ్ళు అంటే ఇప్పుడు ఒక దగ్గర మనం భోజనం తినడానికి వెళ్తాము, డబ్బులు కడతాం, భోజనం పెట్టకుండా డబ్బులు తీసుకుని సంథింగ్, అంటే నాకు చెప్పడానికి కూడా రావట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు. సో అలా అన్నమాట. నాకు అది నచ్చలేదు. డబ్బులు మాత్రం గుంజుతున్నారు. అండ్ మన బిడ్డను మనం ఎలా చూస్తామో హాస్పిటల్ వాళ్ళు కూడా అదే దృక్పథంతో చూడాలి. ఇప్పుడు ఏం లేకుండా ఊరికి చేతికి ఎందుకు కెనాళ్ళు అది గుచ్చి పెడతారు, దేనికి గుచ్చాలి? పిచ్చి డాక్టర్లు, పిచ్చి నర్సులు, పిచ్చి హాస్పిటల్స్ కూడా నేను చూస్తున్నాను నా లైఫ్లో. మళ్ళీ పెద్ద పెద్ద పేర్లే, పేరు గొప్ప ఊరు దిబ్బలాగా ఉన్నాయి పరిస్థితులు. అది అవి అంటాడు ఎందుకు వీడియోలు పెడతా అంటే అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను చెప్తాను. వాళ్ళు మంచిగా ఉంటే నేను ఎందుకు చెప్తాను? డబ్బులు పోయే ఇది ఇలాగా ఉంది. ఇప్పుడు టైం ఎంత అయిపోయింది? 6:50 అయిపోయింది. పాప తింటానంటే తొందరగా వెళ్తున్నావా? ఇంకా నీకు తొందరగా వెళ్తున్నావు అన్న ఫీలింగ్ ఉందా? నేను 7ంటికి వెళ్దామన్నా, ఇప్పుడు ఆల్రెడీ ఇంకా 10 నిమిషాలైతే 7 అయిపోతుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ లైట్స్, ఆ కెమెరా, ఆ మైక్ పట్టుకుని మాట్లాడడం అంటే లైక్ చాలా రోజులు అవుతుంది. ఆ స్పాంటినియస్ మాట్లాడు, సిగ్గొస్తుందన్నావు మరి మాట్లాడ. ఆ స్పాంటినియస్ ఉండబట్టే విడిగా కూడా నేను మాట్లాడుతున్నాను. పానీపూరి ఉంది తింటావా? మళ్ళీ అక్కడ కావాలంటే ఏముండో చెప్తున్నా. అరే మనం బాబుకి మిల్క్ పౌడర్ తీసుకోలేదు, మరి హనీ నిప్పులు పెట్టి మేనేజ్ చేసేస్తావా? మరి వాడు ఆకలి వేస్తే పాలు తాగితే కొద్దిగా కడుపున నిండుతుంది కదా. పిల్లోని పట్టుకోవే, ఫోన్ పక్కన పడే తల పగులుతుంది. ఇగో ఇట్లా పట్టుకున్న పిల్లోని కావాలని చేస్తాడు కదా ఈ అబ్బాయి.